నమస్కారం. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాడేపల్లిగూడెం టౌన్ సీఐ ఏ సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో పట్టణంలోని అతిథి ఫంక్షన్ హాల్లో మంగళవారం సాయంత్రం జరిగిన సైబర్ నేరాల నివారణపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అవగాహన లేకపోవడం, అత్యాస కారణాల వలన సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఎక్కువ మంది పడుతున్నారని సీఐ పేర్కొన్నారు. సైబర్ మోసానికి గురైన వారు 1 గంటలోపు వ్యవధిలో 1930 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఎం రమేష్ నాయుడు అధ్యక్షత వహించారు. సైబర్ సెక్యూరిటీ నిపుణులు దామరాజు సాయి సతీష్ సైబర్ నేరాలు జరిగే తీరు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ దర్శక శ్రీనివాస్, పెన్షనర్లు, ఖాతాదారులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం పుల్లాయిగూడెం గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద సోమవారం రాత్రి కోటి దీపోత్సవం నిర్వహించారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో స్థానికులతో పాటు పరిసర గ్రామాల నుంచి మహిళలు, స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. గ్రామ పెద్దలు ఆకుల శ్రీను మాట్లాడుతూ కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తుల కోరిక మేరకు కోటి దీపోత్సవం నిర్వహించినట్లు తెలిపారు. ఆలయం నిర్మించిన నాటి నుంచి కార్తీక మాసం 4 సోమవారాలు ఇక్కడ అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుందన్నారు. కోటి దీపోత్సవ కార్యక్రమం భక్తుల సహకారంతో విజయవంతమైందన్నారు. నల్లమూల చిట్టెమ్మ మాట్లాడుతూ కోటి దీపోత్సవం కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం శివలింగం, అమ్మవారి ఆకృతులలో దీపాలను వెలిగించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం నిలుస్తుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో మంగళవారం జరిగిన 75వ భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులతో పాటు విధులు, బాధ్యతలు కూడా ప్రజలు గుర్తెరిగి రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. మన రాజ్యాంగం గొప్పదనం, విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తొలుత మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నాగరిక సమాజం యొక్క సార్వత్రీకరిస్తూ దేశం యొక్క సుదీర్ఘమైనటువంటి basis for our way of life. The systems what we have enacted so far, otherwise the acts what we are following, or the procedures what we are adopting for rights and the responsibilities, otherwise the organizations what we are established to monitor all these kind of activities, all are derived from the constitution. So in constitution lekapothe manam undadu. So if somebody question chestunaru ante the officer is not coming, he is not acting as per the guidelines, and he is filing a writ petition or is approaching lokayukta means it is because of our constitution what he is given as rights under article 32. Alane somebody is asking us permission to demonstrate against whatever has happened to them, to fight against indiscrimination or to fight for their rights. It is again a constitution has given them an opportunity in the name of freedom of speech. If somebody is asking us a permission to construct their own religious structure, otherwise a religious meeting or ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి డి అప్పలకొండ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి హుండీల లెక్కింపులో 2,01,349 రూపాయల ఆదాయం సమకూరింది. స్థానిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం హుండీల లెక్కింపును చేపట్టారు.
గడిచిన 60 రోజుల కాలానికి గాను నగదుతో పాటు కానుకల రూపేణా బంగారం 2.8 గ్రాములు, వెండి 110 గ్రాములు లభించాయని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి విహెచ్ సూర్యప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులే పునాదులని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనేక మేధోమదనాల మధ్య భారత ప్రజల శ్రేయస్సు కోసం లిఖిత రాజ్యాంగాన్ని రచించి 1949 నవంబర్ 26న అప్పటి పార్లమెంట్ దీన్ని ఆమోదించిందని చెప్పారు. భారత ప్రజలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో సమానత్వం లభించేలా, ఆర్థిక సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించేలా రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తదితరులు పాల్గొన్నారు. Constitution, I'll give some brief points about from my side. So Constitution basically has around two parts of it. Some countries adopt written constitution, some countries adopt unwritten constitution. So manadi written constitution. So మనం కూర్చొని ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకొని మాకు ఏం స్ట్రక్చర్స్ ఉండాలి, గవర్నెన్స్ లో ఏం ఉండాలి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో వీళ్ళ పవర్స్ ఏంటి, లెజిస్లేచర్కి ఏం పవర్స్ ఉండాలి, ఎగ్జిక్యూటివ్కి ఏం పవర్స్ ఉండాలి, జ్యుడిషియరీకి ఏం పవర్స్ ఉండాలి. సో ఒకరి పవర్స్ మీద ఒకరి ఓవర్లాప్ అవ్వద్దు. సో ప్రాపర్ గా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో వెళ్ళాలి గవర్నెన్స్ అని చెప్పేసి సో కాన్స్టిట్యూషన్ లో ఎన్స్ట్రైన్ చేసుకున్నాము. సో ఆర్టికల్స్ ప్రకారం. సో అందులో దెన్ సో కాన్స్టిట్యూషన్ ఇస్ లైక్ లివింగ్ డాక్యుమెంట్. ఎవ్రీ ఇయర్ మనం ఏదైనా ఇష్యూస్ వస్తే దాన్ని అమెండ్మెంట్స్ చేసుకుంటాము. సమ్ ఫండమెంటల్ రైట్స్ కి ఏదైనా ఇష్యూస్ వచ్చినా, హ్యూమన్ రైట్స్ కి ఇష్యూస్ వచ్చినా సో అందులో దెన్ విల్ గో త్రూ ద అమెండ్మెంట్స్ ప్రాసెస్ చేసుకుంటాం. సో మనం యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్, వీఆర్ బేసికలీ ఎగ్జిక్యూటివ్ పార్ట్ ఆఫ్ అవర్ గవర్నెన్స్. So legislature is something which only exclusively have powers on law making. All public representatives, right from MLAs కావచ్చు, MPs కావచ్చు. రావులపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న దక్షిణ వీధి రామాలయంలో శ్రీ విజయదుర్గ భవానీ భక్తుల ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా సహస్ర దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చక స్వామి కండవల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సహస్ర దీపాలతో అలంకరణ చేసి శ్రీ పార్వతీ పరమేశ్వరులకు పూజలు చేసి దీపారాధనలు చేశారు. అనంతరం భక్తులు దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. ఏలూరు జిల్లా వార్తలు. గెలుపు ఓటముల గురించి ఆలోచించకుండా ఈ క్రీడా పోటీలలో పాల్గొనటమే అదృష్టంగా భావించాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి శ్రీనివాసరావు తెలిపారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం వేడుకల్లో భాగంగా మంగళవారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మీరు దేనిలోనూ తక్కువ కాదని ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విభిన్న ప్రతిభావంతులకు అనేక రాయితీలు కల్పిస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. Now I declare that the district level sports
డిసేబుల్ పీపుల్స్ కి ఇంతకుముందు మేము నా సర్వీస్ లో చాలా సార్లు ఈ టోర్నమెంట్స్ స్టేట్ లెవెల్లో కూడా చేయడం జరిగింది. ఇదివరకు వీళ్ళకి జిల్లాలో సెలెక్ట్ అయ్యి వాళ్ళకి క్యాంప్ కూడా కండక్ట్ చేసాం మా కోచెస్ ద్వారా. తర్వాత నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళకి ప్రత్యేకమైన ఒలింపిక్స్ కండక్ట్ చేయడం, అదేవిధంగా ఒలింపిక్స్లో కూడా మెడల్ సాధించిన వాళ్ళందరికీ కూడా క్యాష్ ప్రైజ్ అమితమైన అనేక లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేయడం, నిజంగా వీళ్ళందరికీ కూడా ప్రోత్సాహం నవీడేస్లో బాగా క్రీడల పట్ల వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ డి నీలాద్రి, సెట్వెల్ జిల్లా అధికారి కె ప్రభాకర్ రావులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రతిజ్ఞ చేయించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ కు విశేష స్పందన. తణుకులో వెల్లడించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో అంబరాన్నంటిన 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. పీఠికపై ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు, పర్యవేక్షించిన సామాజికవేత్త డివివిఎస్ వర్మ. లైఫ్ ఇన్సూరెన్స్ ను రక్షించాలని కోరుతూ ధర్నా చేసిన తణుకు ప్రాంత ఏజెంట్లు. వేల్పూరు పార్వతీ సిద్ధేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి 6,50,000 రూపాయలను విరాళంగా అందించిన పాలి గ్రామ రైతు దంపతులు కర్రి రామకృష్ణారెడ్డి, నాగపద్మలు. అభినందించిన సర్పంచ్ విశ్వనాథం. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు హితవు పలికిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం. ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా నిలిచిన భారత రాజ్యాంగం. రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కోట సత్తెమ్మ 60 రోజుల హుండీల ఆదాయం 2 లక్షల రూపాయలు. వెల్లడించిన కార్యనిర్వహణాధికారి సూర్యప్రకాష్. భారత ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కులే పునాదులు. అమలాపురంలో వివరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. రావులపాలెం గ్రామంలో దీపోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించిన అయ్యప్ప భక్తులు. క్రీడా నైపుణ్యాన్ని పెంచుకునేందుకే పోటీల్లో పాల్గొనాలి. ఏలూరు ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులకు ఉద్బోధించిన జిల్లా అధికారి శ్రీనివాసరావు.